హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్లో కట్టెగారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బియ్య పిండి తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు తగినంత కారపొడి వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. వేయించి కచ్చాపచ్చగా దంచిన పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అది ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కరివేపాకు కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇవి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక వేడి చేసిన నూనె వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ వేడి చేసిన ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోవద్దు, ఎక్కువ వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిపోయింది. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందుగా బాల్ లాగా చేసుకున్న పిండిని ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి గారెలను. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. తెలంగాణ స్టైల్లోని కట్టెగారెలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.